విష్ యు వెరీ వెరీ హ్యాపీ రిపబ్లిక్ డే. వీరనారులకు వీర జవాన్ల కన్నా తల్లిదండ్రులకు ఒక్కసారి ఈటీవీ అభిరుచి టేస్ట్ ఆఫ్ ఇండియా తరపున ఒక బిగ్ సెల్యూట్. ఈ రోజు రిపబ్లిక్ డే కదండి, అందుకే ముందుగా మీ అందరికీ మరొకసారి రిపబ్లిక్ డే విషెస్ చెప్తూ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేస్తాను. ఇంతకీ ఈ రోజు నేను మార్నింగ్ ఏం చేశానో తెలుసా? ఫ్లాగ్ హోస్టింగ్ చేసి అక్కడ వందే మాత్రం పాడి నేను అలా షోకి వచ్చేసాను. మరి మీరు కూడా చేశారా? తప్పకుండా చేయాలండి. ఒక ఇండియన్ సిటిజన్ గా అది మన బాధ్యత. సో మీ అందరూ చేశారని అనుకుంటున్నాను. ఇంతేకాదు, ఇండియాలో పుట్టడం అంటే పెట్టి పుట్టాలి. ఎంతో అదృష్టం ఉంటేనే మనం ఈ భారతదేశంలో పుట్టగలుగుతాం. ఎందుకంటారా? ఇక్కడ ఉన్నంత ఫ్రీడమ్ మనకి ఏ దేశంలో కూడా ఉండదండి. ఇక్కడ ఫ్రీడమ్, సెక్యూరిటీ అన్నీ ఉంటాయి ఇండియాలో. అందుకే ఇక్కడ జన్మ చాలా అద్భుతమైన జన్మ. సో ఇండియాలో కుక్కగా పుట్టిన అదృష్టమే చెప్పుకోవాలి. ఈ ఫ్రీడమ్, ఈ హ్యాపీనెస్, ఇంత చక్కటి లైఫ్ మనకి ఏ దేశంలో కూడా ఉండదు. అంతేకాదు, కుక్కకి ఇంత మర్యాద ఇచ్చి కుక్కల్ని అంత బాగా చూసుకొని పెరేడ్ లో పార్టిసిపేట్ చేసే అంత ఘనత వేరే ఏ కంట్రీలోని ఏ కుక్కలకి ఇవ్వరండి. ఓన్లీ మన ఇండియాలోని ఇండియన్స్ మాత్రమే ఇచ్చారు. సో ఒక్కసారి తాలియా మన ఇండియాకి. ఓకే, మరి ఈ రోజు రిపబ్లిక్ డే కాబట్టి మీ అందరి నోళ్లు తీపి చేయడానికి ఒక చక్కటి మ్యాంగ్లోరియన్ స్వీట్ డిష్ ని మీకు పరిచయం చేయబోతున్నాను. ఆ డిష్ పేరు చిరోటి. మరి చిరోటి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తా. చిరోటి అనేది ఒక స్వీట్ రెసిపీ అని చెప్పాను కదా, చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ప్రాసెస్ అయితే ఆల్మోస్ట్ మీకు తెలిసిన ప్రాసెసే. అంటే స్వీట్స్ అన్ని ఎలా చేసుకుంటాం చెప్పండి? మైదా వేసుకుంటాం, షుగర్ సిరప్ తయారు చేసుకుంటాం. కానీ ప్రొసీజర్ డిఫరెంట్ గా ఉంటుంది, టేస్ట్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. అన్ని స్వీట్లు ఒకలాగే ఉండవు కదా. సో మరి ఈ స్వీట్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ ఒక కప్ మైదా తీసుకోండి. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఇందులో మనం ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుంటూ పూరీల పిండి ఎలా కలుపుకుంటాం అలా కలుపుకోవాలి. మన డౌ ప్రిపేర్ అయిపోయింది. దీన్ని మనం కాసేపు పక్కన పెట్టుకోవాలి. దీన్ని ఇలా పక్కన పెట్టుకోవాలి. చూసారు కదండి, పూరీల పిండి రెడీ అయిపోయింది. దాన్ని కాసేపు అలా పక్కన పెట్టుకోవాలి. మీ దగ్గర ఎక్కువ టైం ఉంటే 2 hours పక్కన ఉంచుకోండి. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలంటే మీకు రెసిపీ కన్ఫ్యూజన్ లేకుండా ఈజీగా అర్థమయ్యేలా చెప్తున్నాను. మనం ఏం చేస్తాము? స్వీట్ అనగానే షుగర్ సిరప్ ని రెడీ చేసుకుంటాం. సో ఇప్పుడు నేను కూడా షుగర్ సిరప్ ని రెడీ చేసుకుంటున్నాను. 1 cup షుగర్ తీసుకుంటున్నాను. ఇది లేత పాకం. మనకి లేత పాకం, ప్రతి పాకం రెండు ఉంటాయి కదా. ఈ స్వీట్ కి మనం యూజ్ చేసేది లేత పాకం. ఓకే, ఇది కాస్త బాయిల్ అవి షుగర్ సిరప్ అనేది థిక్నెస్ రావాలి. దాని పని మళ్ళీ చూద్దాం. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక బౌల్ తెచ్చుకోవాలి. కాస్త బియ్యం పిండి తీసుకుంటున్నాను. ఒక 2 spoons అనుకోండి తీసుకొని, షుగర్ అంతా మెల్ట్ అయింది కదా. ఇప్పుడు ఏం వేసుకోవాలంటే ఇందులో కొంచెం ఇలాచీ పౌడర్, యాలకుల పొడి వేసుకోవాలి. మనం పూరీలు చేసుకోవాలి కదా. సో నేను రొట్టెల పీట తెచ్చుకుంటాను. మనం ఆల్రెడీ బియ్యం పిండి పెట్టుకున్నాం కదండి. ఇందులో గీ వేసుకోవాలన్నాను కదా. గీ మెల్ట్ అయింది కాబట్టి ఇందులో వేసేసుకుందాం. ఇలా ఓకే, ఇప్పుడు ఈ ప్యాన్తో పని లేదు, నేను పక్కన పెట్టేసుకుందాం.
ఇందులో మనకి డీప్ ఫ్రై చేసే ప్రాసెస్లో ఒక భాగం అనమాట డీప్ ఫ్రై. సో దానికి నేను ఆయిల్ వేసి ప్యాన్ హీట్ చేసుకుంటాను. బియ్యం పిండిలో మనం గీ వేసుకున్నాం కదా, దీన్ని ఇలా మిక్స్ చేసుకోవాలి. అసలు బియ్యం పిండిలో గీ ఎందుకు వేసాను, ఎందుకు ఇలా మిక్స్ చేసుకుంటున్నాను అనే కదా. ఇది మనకి పెద్దగా ఇంపార్టెంట్ కాదు, కానీ ఇంపార్టెంట్. అది ఎలాగో నేను చెప్తాను. దీన్ని ఇప్పుడు మనం పక్కన పెట్టుకుందాం. అయితే మళ్ళీ ఇంకొకసారి మీకు ప్రాసెస్ స్లైడ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సింపుల్గా పూరీలు పిండి చేసుకున్నాం, దాని డాబు రెడీగా ఉంది. పాకం పెట్టుకున్నాం, ఇంకా అవుతోంది. కొంచెం థిక్గా అవ్వాలంటే ఇంకొక 5 minutes టైం పడుతుంది. ఓకే, ఈ రెండు మీకు అర్థమయ్యాయి కదా. ఇక్కడ నుంచి చాలా క్లారిటీతో అబ్జర్వ్ చేయండి, చాలా ఈజీగా వచ్చేస్తుంది మీకు. ఇప్పుడు ఏం చేయాలంటే చిన్న చిన్న పూరీలు చేసుకోవాలి. పూరి రెడీ అయింది కదా. దీన్ని ఏం చేయాలంటే ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక పూరి చేసుకుందాం. మీరు ఎన్నో రకాల స్వీట్స్ తిని ఉంటారు, ఈ స్వీట్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, ఇంకో పూరి చేసుకున్నాం, ఇది ఇక్కడ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకో పూరి చేసుకోవాలి. ఈ పూరి కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు బియ్యం పిండిలో నెయ్యి కలిపి పెట్టుకున్నాను కదా, దాన్ని ఏం చేయాలంటే ఆ నెయ్యిని ఇలా ఈ పూరి మీద అప్లై చేసుకోవాలి. ఎందుకు అప్లై చేసుకుంటున్నాం అంటే మనకి లేయర్గా రావాలి అంటే బియ్యం పిండి నెయ్యి కలిపి ఇలా అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత ఇంకొక పూరి వేసుకున్నాం కదండి దీని మీద. ఇప్పుడు సేమ్ ప్రొసీజర్, దీని మీద కూడా ఈ నెయ్యి బియ్యం పిండి కలుపుకున్న ఈ మిశ్రమాన్ని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. పూరి అంతా పొరలుగా లేయర్స్గా వస్తాయి. ఇప్పుడు ఇంకొక పూరి దీని మీద పెట్టుకుందాం. సేమ్ ప్రొసీజర్. ఇప్పుడు అర్థమైందా నేను బియ్యం పిండిలో నెయ్యి కలిపి ఎందుకు పెట్టుకున్నానా? ఇప్పుడు ఏం చేయాలంటే జాగ్రత్తగా ఈ పూరీని ఇలా రోల్ చేసుకోవాలి. లాక్ చేసుకున్నాక దీని ఎడ్జ్ ఇలా కట్ చేసి తీసేద్దాం. ఎందుకంటే అవి మనం ఆయిల్లో వేస్తే విడిపోతాయి. ఇలా కొంచెం జాగ్రత్తగా ఇలా స్ప్రెడ్ చేసుకొని ఓకే, ఇప్పుడు వీటిని ఈక్వల్ పీసెస్లో కట్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ చూస్తే నాకేం గుర్తొస్తుందో చెప్పనా, నాకు కొంచెం కాజాలు చేసుకుంటున్నట్టు అనిపిస్తుంది. కాజా కూడా ఈ స్టైల్లోనే చేస్తాం, కానీ అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, డీప్ ఫ్రైకి ఆయిల్ రెడీ అయిపోయింది. షుగర్ సిరప్ కూడా ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఓకే, వీటిని ఇలా డిప్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇవి ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. అలాగే షుగర్ సిరప్ ఇంకొంచెం దగ్గర కావాలి. సో ఇవి బాగా ఫ్రై అయిపోయండి. ఒక ప్లేట్లోకి ఫస్ట్ డిష్ అవుట్ చేసుకుందాం. షుగర్ సిరప్ కూడా రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే లాస్ట్ స్టెప్, ఇంకా ఆల్మోస్ట్ డన్. సో ఇప్పుడు ఒక సర్వింగ్ డిష్ తెచ్చుకుంటాను. సర్వింగ్ డిష్లో
ఇలా వేసుకున్నాక మనం రెడీ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్ ఏదైతే ఉందో ఇది వేడిగా ఉండేటప్పుడే ఈ షుగర్ సిరప్ని మనం దీని మీద వేసేసుకోవాలి. ఇంకొంచెం స్వీట్నెస్ కావాలనుకున్న వాళ్ళు కానీ లేకపోతే లైక్ ఇంకా యమ్మీగా ఉండాలి అనుకుంటే దానికి కూడా ఒకటి చెప్తాను. షుగర్ పౌడర్ ఉంటుంది కదా, అది తీసుకొని ఇలా పైన వేసుకోండి. ఓవరాల్గా ఏ మెథడ్లో చేసుకున్నా మీకు స్వీట్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు చూసారు కదా, చిరోటి రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. ఈరోజు రిపబ్లిక్ డే కాబట్టి మీకోసం నేను ఈ స్పెషల్ స్వీట్ ని పరిచయం చేస్తున్నాను. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. చిరోటీకి కావలసిన పదార్థాలు: మైదా 1 కప్పు, చక్కెర 1 కప్పు, నెయ్యి 1/2 కప్పు, ఉప్పు తగినంత, చక్కెర పొడి 2 టీ స్పూన్లు, యాలకుల పొడి 1 టీ స్పూన్, బియ్యం పిండి 2 టీ స్పూన్లు. చిరోటీ తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో మైదా పిండి, ఉప్పు, నెయ్యి వేసి పూరీల పిండిలా కలిపి పెట్టుకోవాలి. ఒక పాన్ పెట్టుకొని పంచదార పాకం చేసుకోవాలి. ఒక బౌల్లో 2 స్పూన్లు బియ్యం పిండి, నెయ్యి వేసి పేస్ట్ లాగా చేసి పెట్టాలి. పూరీల పిండితో చిన్న చిన్న పూరీలు వత్తుకొని వాటి మీద బియ్యం పిండి పేస్ట్ స్ప్రెడ్ చేసుకొని ఒక పూరీ మీద మరొక పూరీ వచ్చేలాగా 3 పూరీల వరకు పెట్టుకొని రోల్ చేసి చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. అవి డీప్ ఫ్రై అయ్యాక డిష్ అవుట్ చేసుకొని ముందుగా చేసి పెట్టుకున్న పంచదార పాకం వాటి మీద వేసి 2 స్పూన్లు షుగర్ పౌడర్ ని స్ప్రింకిల్ చేసుకుంటే ఎంతో రుచికరమైన చిరోటీ రెడీ. చిరోటీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదండి. సో ఎంతో మంది జవాన్ల వాళ్ళ మమ్మీలు, ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎప్పుడైనా హాలిడేస్కి వస్తే వాళ్ళకి మంచి మంచి ఫుడ్ చేసి పెట్టాలనుకుంటారు. సో ఈ రెసిపీని మాత్రం కంపల్సరీగా మీ జవాన్లకి పెట్టి వాళ్ళ దిల్ ఖుష్ చేసేసేయండి ఆ రోజు. అంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వాలన్నమాట. ఈ స్వీట్ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ప్యాక్ చేసి క్యారీ చేయొచ్చు. మినిమం ఒక 2 days అయినా సరే ఇది ఫ్రెష్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడైతే నేను టేస్ట్ చెప్తాను. చాలా వేడిగా ఉంది. స్వీట్ అంటేనే చాలా బాగుంటుంది. షుగర్ సిరప్లో అలా నాని నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ప్రతి లేయర్కి మనం నెయ్యి, బియ్యం పిండి రాసుకున్నాం. సో పొరలుగా నేను కట్ చేస్తే ఇన్ని లేయర్స్ వచ్చాయి తెలుసా. చాలా టేస్టీగా ఉంది, చాలా యమ్మీగా ఉంది. సో తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ స్వీట్ ఈ రోజే కాదు, మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. సో మరి నెక్స్ట్ రెసిపీ ఇంకొక స్పెషల్ డిష్. అదేంటో చూపించే ముందు పేరు చెప్పాలి కదా. పేరు కొత్తు పరోటా. అదొక పరోటా డిష్ అండి. పరోటాని ఇంకా 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 ఏదేదో చేసి మిక్స్ చేస్తే ఆ డిష్ వస్తుంది. ఏం వేయాలి, ఏం మిక్స్ చేయాలి ఇప్పుడు మీరు చూడండి. కొత్తు పరోటాకి ఫస్ట్ మనం పరాటాస్ రెడీ చేసి పెట్టుకోవాలి. ఓకే, పరాటాస్ రెడీ అయిపోయి ఈ పక్కన పెట్టుకోవాలి. వీటిలో ఇప్పుడు పని లేదు, మనకి లాస్ట్లో పని ఉంది. ఇప్పుడు ఇంకొక మిక్సీ పట్టే ప్రాసెస్ ఉంది. అది ఏమేమి మిక్సీ చేసుకోవాలో చూపిస్తాను. కొంచెం వెల్లుల్లి, కొంచెం జీలకర్ర, కొంచెం మిరియాలు, కొంచెం అల్లం, దాల్చిన చెక్క, కొంచెం కాజు. ఇవి వేసుకున్నాక టొమాటోలు కట్ చేసి ఇలా వేసుకున్నాం. 4 పీసెస్ లాగా కట్ చేసుకొని మళ్ళీ దాన్ని మనం మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఓకే, టొమాటోస్. ఓకే, దీన్ని ఇప్పుడు దీన్ని మిక్సీ చేసుకోవాలి. థిక్ పేస్ట్ వచ్చేసింది కదండి. దీన్ని మనం కొంచెం కుక్ చేసుకోవాలి. అది ఎప్పుడో చెప్తాను. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకొని కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తాను. ఇప్పుడు
ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం. ఆ తర్వాత కొంచెం కరివేపాకు, కొంచెం పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత ఉల్లిపాయలు వేసి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఆనియన్స్ బాగా సాఫ్ట్గా ఫ్రై అవ్వాలంటే మనం కాస్త దాన్ని మూత పెట్టుకుంటే తొందరగా అవుతుంది. సో ఇది మూత పెట్టుకుందాం. ఈలోపు ఏం చేయాలంటే ఈ పరాటాలు ఏవైతే ఉన్నాయో వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని కట్ చేసుకోవాలి. చేత్తో కూడా ఇట్లా చిదిమేయచ్చు, కాకపోతే అవి ఈక్వల్గా రావు. ఇలా కట్ చేసుకుంటే మనకి ఈక్వల్గా ఒక ప్రాపర్ షేప్లో వస్తాయి. ఓకే, డన్. ఆనియన్స్ ఎంతవరకు ఫ్రై అయ్యాయో చూసుకుందాం. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసాక మనం కొంచెం వాటర్ వేసుకుంటే కుక్ అయిపోతుంది తొందరగా. నెక్స్ట్ ఏం వేసుకోవాలంటే కొత్తిమీర వేసుకోవాలి. ఇందులో ఈ రెసిపీలో కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకుంటాం. తర్వాత కారం, పచ్చిమిరపకాయలు చాలా ఎక్కువ వేసుకున్నాను కాబట్టి కారం కొంచెం వేసుకుంటున్నాను. పసుపు, ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకొని ఇందులోని యాక్చువల్గా ఈ రెసిపీని వెజ్ స్టైల్లో, నాన్ వెజ్ స్టైల్లో రెండు రకాలుగా చేసుకోవచ్చు. ఈరోజు నేను ప్యూర్ వెజిటేరియన్ డిష్ చూపిస్తున్నాను కాబట్టి బంగాళదుంపలు వేసుకుంటున్నాను. టొమాటో ప్యూరీ విత్ మసాలా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ ఉంది కదండి, ఇది ఇప్పుడు మనం ఇందులో వేసేసుకోవాలి. సో వాటర్ బదులు మనం ఈ టొమాటో ప్యూరీ వేసుకుంటే టొమాటో కుక్ అయిపోతుంది, అలాగే బంగాళదుంపలు కూడా సాఫ్ట్ అయిపోతాయి. దీన్ని ఇలా మూత పెట్టుకొని ఒక 5 minutes దాన్ని మనం మర్చిపోవాలి, అంటే అది కుక్ అవ్వాలని. సో ఎంతవరకు వచ్చింది చూద్దాం. ఆలు యాక్చువల్లీ చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. చూసారు కదా, కుక్ అయిపోయింది. నెక్స్ట్ ఏం వేసుకోవాలంటే మనం పరాటా పీసెస్గా చేసుకొని పెట్టుకున్నాం కదా, ఈ పరాటా పీసెస్ అన్ని ఇందులో వేసేసుకోవాలి. ఈ పరాటా పీసెస్ అన్ని ఈ కర్రీలో డిప్ అయ్యి కొంచెం అంటే ఒక్క 1-2 minutes కుక్ అయితే పరాటా సాఫ్ట్గా అయిపోతుంది. గరం మసాలా పౌడర్, ఫస్ట్ కొంచెం మసాలా వేసుకున్నాం కదా కాబట్టి ఎక్కువ వేసుకోవద్దు. ఒక సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను ఫస్ట్. లెమన్ ని ఇందులో స్క్వీజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే కాస్త కొత్తిమీర వేసుకున్నాం. ఆల్రెడీ మనం కుక్ చేసేటప్పుడు కొత్తిమీర వేసుకున్నాం కాబట్టి నేను కొంచెం వేసుకుంటున్నాను మళ్ళీ. చూసారు కదా, మ్యాంగ్లో స్టైల్లో కొత్త పరోటా రెడీ అయిపోయింది. మరి కొత్త పరోటాకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి.
కొత్తు పరోటాకి కావలసిన పదార్థాలు: పరోటాలు 2, టొమాటోలు 3, మిరియాలు 1 టీ స్పూన్, ఉల్లిపాయ 1, అల్లం 1 టీ స్పూన్, వెల్లుల్లి 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ఆలు 2, ఉప్పు తగినంత, కారం 1 టీ స్పూన్, చెక్క 1, గరం మసాలా 1 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, కాజు 10, నిమ్మరసం 2 టీ స్పూన్లు, పచ్చిమిర్చి 4, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నూనె తగినంత, కరివేపాకు కొద్దిగా. కొత్తు పరోటా తయారు చేసుకునే విధానం: అల్లం వెల్లుల్లి జీలకర్ర మిరియాలు దాల్చిన చెక్క కాజు టొమాటో గ్రైండ్ చేసి పేస్ట్ చేసుకోవాలి. తర్వాత పాన్ పెట్టుకొని నూనె వేసి కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా ఫ్రై అవ్వాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర కారం పసుపు ఉప్పు వేసి కాస్త ఉడకనివ్వాలి. అవి కాస్త ఉడిగాక బంగాళదుంప ముక్కలు వేసుకొని ఆపై తయారు చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసి మరి కాసేపు ఉడకనిచ్చాక పరాటా ముక్కలు చేసుకుని అందులో వేసి మిక్స్ చేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ గరం మసాలా పౌడర్ వేసి తర్వాత డిష్ అవుట్ చేసుకొని కాస్త నిమ్మరసం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన కొత్తు పరోటా రెడీ. కొత్తు పరోటాకి కావలసిన పదార్థాలు తయారీ విధానం మరొకసారి చూసారు కదండి. సో పరోటాని మనం ఇందులోనే మిక్స్ చేసేసుకున్నాం. చాలా బాగుంది. ఇంకొక లా కూడా చేసుకోవచ్చు. అంటే మనం అన్ని ప్రిపేర్ చేసుకున్నాక లాస్ట్ లో పరోటా వేసుకున్నాం కదా, లేదు అనుకుంటే పరోటా సెపరేట్ గా దీన్ని కర్రీ లాగా కూడా తీసుకోవచ్చు. ఈ రోజు నేను చూపించిన రిపబ్లిక్ డే స్పెషల్ రెసిపీస్ చిరోటి అండ్ కొత్తు పరోటా 2 సూపర్ గా ఉన్నాయి. ఏదో హాలిడే కదా ప్రోగ్రామ్ వస్తుంది చూసాము చేసాము అన్నట్టుగా కాకుండా మనసు పెట్టి ఇంట్రెస్ట్ తో చేయండి. ఇంట్లో అందరూ హాలిడే కాబట్టి తిని ఈ రెసిపీస్ ని ఎంజాయ్ చేస్తారు. ఇది ఇవాల్టి టేస్ట్ ఆఫ్ ఇండియా. రేపటి టేస్ట్ ఆఫ్ ఇండియాలో మరొక 2 యమ్మీ రెసిపీస్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.